వెల్కమ్ టు డబుల్ షెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసు సిట్ అధికారులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు అరెస్ట్ అవుతారో అనే చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతుంది. అయితే లిక్కర్ స్కామ్ కేసు సీరియస్గా విచారణ జరుగుతున్న ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపుతుంది. ఆయన ప్రధానంగా ఆ లేఖలో పలు ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, ప్రస్తుతం ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. ఆ కేసుకు సంబంధించి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని దంపతులను విచారించాలని మాజీ ఎంపీ కేశినేని నాని కోరారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కంపెనీలలో టీడీపీ ఎంపీ చిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారు. వారిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది అనే విధంగా మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఒక లేఖ రాశారు. అయితే మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు ఎలా విచారణ చేస్తున్నారు, అలాగే కేశినేని నాని ఎక్స్ వేదికగా ఆయన లేఖలో ఏమని రాశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.